నమస్కారం. భక్తి టీవీ ప్రేక్షకులకు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలతో సామూహిక గోవిందనామ స్మరణ ప్రసారానికి స్వాగతం, సుస్వాగతం. హిందువులు నిర్వహించుకునే పండుగలు కొన్ని సౌరమానం ప్రకారం, కొన్ని చంద్రమానం ప్రకారం నిర్వహిస్తూ ఉంటారు. కానీ సౌర చంద్రమానం అంటే సూర్యుడు ధనురాశిలో ప్రవేశించేటువంటి సౌరమానంలో, అలాగే చంద్రమానం అంటే శుద్ధ ఏకాదశితో కూడుకున్నటువంటి ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా, వైకుంఠ ఏకాదశిగా నిర్వహిస్తూ ఉంటాం. అటువంటి పర్వదినాన భక్తి టీవీ సభక్తిగా, ప్రతిష్టాత్మకంగా గోవింద నామస్మరణ సామూహికంగా నిర్వహిస్తోంది. పరమ పవిత్రమైనటువంటి వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని మనందరి చేత కూడా సామూహిక గోవింద నామస్మరణను అనుసంధానించేందుకు మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేశారు చిలుకూరు బాలాజీ దేవస్థానం ఆస్థాన అర్చకులు సిఎస్ రంగరాజన్ గారు. వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈనాటి పవిత్ర కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా గురువర్యుల్ని కోరుతున్నాం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఉద్దీప్య స్వజాతవేదో భగ్నం నిరృతిం మమ పశోగశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశ. ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాద్ స భూమిం విశ్వతో భృత్వా అత్యతిష్ఠద్దశాంగుళో పురుష ఏవేదమూ సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉదామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి తేన దేవా అయజంత సాధ్యార్షయశ్చ ఏ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఆపద మొక్కులవాడ అనాథరక్షక గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. యస్యా భవద్భక్తజనార్తిహంతుః పితృత్వమన్యశ్వవిచార్యతూర్ణం స్తంభేవతారస్తమనన్యలభ్యం లక్ష్మీ నృసింహం శరణం ప్రపద్యే. అస్మద్గురుభ్యో నమః. అస్మత్పరమగురుభ్యో నమః. నమస్సదసే. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో ఆయన చల్లని చూపులో మనందరం కూడా గోవిందనామ సంకీర్తనాన్ని గానం చేయడానికి ఇక్కడ కూర్చుని ఉన్నాము. టీవీ ముందు కోట్లాది మంది భక్తులు ఇదే గోవిందనామాన్ని అందరూ కలిసి ఈ పర్వదినాన కోటి జన్మల పాపాలన్నీ పోగొట్టి వైకుంఠ ద్వారాన్ని మన కోసం స్వామివారు ఈ జీవన ప్రయాణంలో ఆఖరిలో ఉన్నప్పుడు రెడీగా తెరిచిపెట్టాలి స్వామిని ప్రార్థిస్తూ మనందరం కూడా ఈ గోవిందనామ సంకీర్తనాన్ని ప్రారంభించే ముందు అసలు ఈ గోవింద అనే పదానికి అర్థం ఏంటి, ఈ గోవిందనామ యొక్క వైభవం ఏంటి, కొన్ని ముఖ్యమైన అంశాలు మనందరం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ గోవింద అనే పదం వేదాన్ని ఆశ్రయించినటువంటి మన సనాతన ధర్మాన్ని, వేదమే మూలమైనటువంటి మన ధర్మం, ఈ ధర్మానికి అపౌరుషేయం అని పేరు. అంటే ఎవరో చెప్పింది కాదు, స్వామివారి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలే వేదం. వేదానికి గో అని కూడా పేరు, భూమాతకి గో అని పేరు, గోమాతకి కూడా గో అని పేరు. వేదాన్ని సంరక్షించాడు కాబట్టి ఆయనకి గోవిందుడు అని పేరు. విందతి అంటే రక్షించేవాడు అని అర్థం. గవాం విందతి, గోవుని రక్షించేవాడు గోవిందుడు. భూమాతని రక్షించాడు వరాహ అవతారం ఎత్తి. ఆదివరాహ క్షేత్రంలో ఉండేటటువంటి ఆ తిరుమలలో ఆది పూజ అందుకుంటున్నాడు వరాహస్వామి. అలాగే క్షత్రబంధు అనేటటువంటి పరమ దుర్మార్గుడైనటువంటి వాడిని
ఒక్కటే నామ సంకీర్తనం ద్వారా పరమ భక్తుడుగా మార్చినటువంటి నామం కాబట్టి గోవిందుడు అనేటటువంటి పేరు. గవాం స్తుతిగిరాం విందహ, ఎలా పిలిచినా పలికేవాడు అని ఇంకొక అర్థం. శ్రీకృష్ణ పరమాత్మ గోవులని రక్షిస్తాడు కాబట్టి గోవిందుడు అని పేరు. ద్రౌపదీదేవి తన మానాన్ని కాపాడడం కోసం ద్రౌపదీదేవి కురు పెద్దలందరూ ఉన్నా కూడా ఎవరు రక్షించడానికి రానప్పుడు గోవింద రక్షమాం శరణాగతం అని పిలిచింది. ఆ గోవింద అనే పదమే, ఆ నామమే ఆ స్వామి వారిని రప్పించినట్టు చేసిందని పూర్వాచార్యులు పెద్దలు చెప్తారు. అంటే భగవంతుడు ఎలాంటి వారంటే నీ పిలుపులో ఉండే భావాన్ని గుర్తించరు, పిలుపుని మాత్రం గుర్తిస్తారు. ఇప్పుడు శ్రీమద్భాగవతంలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మచ్చుకి ఒక శ్లోకం మనందరికీ గుర్తు చేస్తున్నాను. సాంకేత్యం పారిహాస్యం వా స్తోభం హేళనమేవ వా వైకుంఠనామ గ్రహణం అశేష ఆగహరం విదుహు. సాంకేత్యం, ఎవరినైనా పిలిచేటప్పుడు మనం ఫలానా వారి పేరు పెట్టి పిలుస్తాం. ఇప్పుడు గోవింద, పుండరీకాక్ష, వాసుదేవ, కృష్ణ అని ఇన్ని పేర్లు ఉన్నాయి. కానీ ఏ పేరు పిలిచినా తననే పిలిచాము అనుకునేటటువంటి వారు ఒక్కరే ఒకరు, ఆ పరమాత్మ. మీ స్నేహితుడి పేరు రమేష్ అని ఉందనుకోండి, ఒరే రమేష్ అంటే వాడే పలుకుతాడు, ఒరే సురేష్ అంటే పలకడు, గోవింద అంటే పలకడు. కానీ ఈ స్వామి ఏ పేరు పెట్టి పిలిచినా పలుకుతాడు. సాంకేత్యం. పారిహాస్యం వా, ఎవరినైనా హేళన చేస్తున్నప్పుడు మనం అన్నీ గోవింద అయినాయిరా అంటాం, అంటే అన్నీ అపహరించబడ్డాయి అని అంటాం. కానీ మనం తలుచుకునేది ఏంటి? గోవిందుణ్ణి. స్వామివారు పలుకుతారు, ఎందుకురా పిలిచామన్నట్టుగా చూస్తారు. తర్వాత మనం మాటల్లో ఉంటాం కాబట్టి ఓహో మనని కాదేమో అనుకుంటాడు స్వామి, కానీ పలుకుతాడు. సాంకేత్యం పారిహాస్యం వా స్తోభం హేళనమేవా. మన ఆచార్యుల వారు ఎప్పుడైనా మీరు తిట్టుకుంటున్నప్పుడు ఎందుకయ్యా పలానా పేర్లు పెట్టి తిట్టాలి, వేస్ట్ ఫెలో అని ఎందుకు తిట్టాలి, విష్ణు సహస్రనామంతో తిట్టు. ఒరే విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ప్రభు భూతగ్రత్ భూత, నీ ముఖం చూసి వాళ్ళు నువ్వు తిడుతున్నావు అని తెలుసుకుంటారు. భగవంతుడి నామంతో తిడితే కనీసం పుణ్యమైన వస్తుందయా, నువ్వు వేరే ఇడియట్ అవన్నీ తిట్టకుండా ఇది చెప్పు అని పెద్దవాళ్ళు చెప్తారు. అది ఈ శ్లోకం యొక్క మహిమ. ఇందులో శ్రీమద్భాగవతంలో కథ ఉంది. ఆయన అజామినుడు అని ఒకడు, ఆయన కొడుకు పేరు మీ అందరికీ తెలిసిందే, నారాయణ అని పేరు పెట్టాడు. ఆఖరి రోజుల్లో నారాయణ అని పిలిచాడు. వాడు చేసిన పాపాలన్నీ పోయాయి. నారాయణ మాత్రం స్వామివారు తీసుకొని ఆయనకు వైకుంఠ ప్రాప్తి అయ్యేటట్టు చేశారు. స్తోభం హేళనమేవవా వైకుంఠనామగ్రహణం అశేష ఆగహరం విధు, అన్ని పాపాలని పోగొడుతుంది. గోవిందనామానికి 108 నామాలు. చిలుకూరులో స్వామివారికి 108 ప్రదక్షిణాలు. సరేనా? గోవిందనామానికి ఇంకొక ముఖ్యమైనటువంటి గుణం ఉందండి. మనము ఇప్పుడు ఉన్నాము వైకుంఠ ఏకాదశి రోజు. మనం శ్రీమద్భాగవతం మొత్తం పారాయణం చేయాలంటే 18,000 శ్లోకాలు, 18,000 శ్లోకాలు మొత్తం పారాయణం చేయాలి. మొత్తం పారాయణం చేయలేని వారు ఏం చేయాలి? కనీసం గోవిందనామైనా 108 చెప్తే సరిపోతుంది. గోవిందనామాల్లో ఏమున్నాయి? స్వామివారి కళ్యాణ గుణాలు ఉన్నాయి. ఏంటా కళ్యాణ గుణాలు? అనాథరక్షక, ఆపద్బాంధవ, శరణాగత వత్సల, ఇవన్నీ ఆయన కళ్యాణ గుణాలు. ఆయన నిత్య కళ్యాణుడు. నిత్య కళ్యాణుడు అంటే ఏంటి? రోజు కళ్యాణోత్సవం చేసుకునేవాడు కాదు, ఎప్పుడు ఈ కళ్యాణ గుణాలని ధరించి ఉంటాడు. అది చొక్కాలాగా విప్పి పెట్టడు. ఈ గుణం ఎప్పుడు ఉంటుంది ఆయనకి. ఇది మన గజేంద్ర మోక్షం సందర్భంలో పోతన మహాత్ముడు బ్రహ్మాండమైనటువంటి పద్యం. పరిగెత్తుకుంటూ వస్తున్నాడు స్వామి, వెనకాల చక్రం శంఖం పరిగెత్తుకుంటూ వస్తున్నాయి, గరుత్మంతుల వారు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. స్వామివారు అంత స్పీడ్గా మనల్ని ఆదుకోవడానికి వస్తారు. ఇది స్వామివారి యొక్క మన మీద ఉండేటటువంటి దయాగుణం, రక్షించే గుణం, ఆపదల నుంచి కాపాడే గుణం. ఇది కళ్యాణ గుణం. ఇంకో విషయం ఏంటి అంటే, పెద్దవాళ్ళు నాకు ఉపదేశం చేసినప్పుడు 108 ప్రశ్నలకి సమాధానం. 108 ప్రశ్నలు ఏంటి?
అనాథరక్షకుడు ఎవరు? గోవిందుడు. ఆపద్బాంధవుడు ఎవరు? శరణాగత వత్సలుడు ఎవరు? కరుణాసాగరుడు ఎవరు? 108 ప్రశ్నలకి ఒకటే సమాధానం గోవింద్. ఇప్పుడు మీరందరూ డిగ్రీ ఎగ్జామ్ రాస్తారు. క్వశ్చన్ పేపర్లో ఉండేటటువంటి ప్రశ్నలన్నిటికీ వేరే వేరే క్వశ్చన్లకి వేరే వేరే సమాధానం రాయాలి. అన్ని ప్రశ్నలకి ఒకటే ఆన్సర్ రాస్తే అది కూడా గోవింద అవుతుంది. గోవిందనామము అన్ని ప్రశ్నలకి అదే సమాధానం. భగవంతుడి అనుగ్రహము, ఆయనే ప్రశ్న, ఆయనే సమాధానం. ఇలాంటి ఒక అద్భుతమైన గోవిందనామాన్ని సంకీర్తన చేయబోయే ముందు ఒక అద్భుతమైన కీర్తన పిల్లలు పాడతారు. తర్వాత మనం గోవిందనామం ప్రారంభిద్దాం. వెంకటేశ శ్రీనివాస శేషశైలవాస మాధవ కేశవ మధుసూదన మాధవ కేశవ మధుసూదన నందనందన నరహర నారాయణ పరమాత్మ పరంధామ పరమానంద అచ్యుత అనంత గోవింద అచ్యుత అనంత గోవింద వేనామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముత్తు శ్రీనివాసుడా వేనామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముత్తు శ్రీనివాసుడా కోటి కోటి దండాలయ్య కోనేటి రాయడా కోటి కోటి దండాలయ్య కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా మురహర నగదర మురళీధర శ్రీధర శ్రీధర శ్రితమందార సర్వేశ్వర పరమేశ్వర శాంతాకార శంఖ చక్రధర సప్తశైలేశ్వర సుప్రభాత సేవలో సూర్యుడవయ్యా సూర్యుడవయ్యా అజ్ఞానపు చీకటులను అణచినవయ్యా మాధవ కేశవ అభిషేక సేవలో మురిసేవయ్యా మురిసేవయ్యా ఆత్మ కల్మషముల కడిగి కాచేవయ్యా శ్రీకర శ్రీధర కోటి కోటి దండాలయ్య కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా పద్మనాభ ఋషికేశ పద్మనాభ ఋషికేశ పన్నగ శయన పరశురామ బలరామ రఘుకుల రామ పురుషోత్తమ పుణ్య పురుష పుండరీకాక్ష వామన వాసుదేవ వాంఛిత వరద వేనామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముత్తు శ్రీనివాసుడా నిజ పాద దర్శనమున మురిసేవయ్యా నిలిచేవయ్యా నీ పాదాలే దిక్కు అని చాటెదవయ్యా నేత్ర దర్శనాన్ని మాకు ఇచ్చేవయ్యా ఇచ్చేవయ్యా మంచి మార్గమున మమ్ము నడిపేవయ్యా మురహర నగదర కోటి కోటి దండాలయ్య
ఓం శ్రీ హరయే నమః. చాలా అద్భుతమైన కీర్తన, స్వామివారి నామాల గురించి విన్నాము. గోవిందనామాలు మనం అందరం కూడా గానం చేద్దామా? ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద్బాంధవ అనాథ రక్షక గోవింద గోవింద, శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, వజ్రమకుటధర గోవింద, వరాహమూర్తి గోవింద, గోపీ జనప్రియ గోవింద, గోవర్ధనోద్ధర గోవింద, దశరథ నందన గోవింద, దశముఖ మర్దన గోవింద, పక్షి వాహన గోవింద, పాండవ ప్రియనే గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, మత్స్య కూర్మ గోవింద, మధుసూదన హరి గోవింద, వరాహ నరసింహ గోవింద, వామన భృగురామ గోవింద, బలరామానుజ గోవింద, బౌద్ధ కల్కిధర గోవింద, వేణ
వేణుగాన ప్రియ గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద సీతానాయక గోవింద శ్రితజన పాలక గోవింద శ్రితజన పాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కరుణాసాగర గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద కమలదళాక్ష గోవింద కమలదళాక్ష గోవింద కామిత ఫలద గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద శ్రీవత్సాన్విత గోవింద ధరణి నాయక గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అభయహస్త గోవింద మర్త్యావతార గోవింద మత్స్యావతార గోవింద శంఖ చక్రధర గోవింద శంఖ చక్రధర గోవింద శార్ంగ గదాధర గోవింద శార్గగదాధర గోవింద విరజాతిరస్త గోవింద విరజాతిరస్స గోవింద విరోధి మర్ధన గోవింద విరోధి మర్దన గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద సాలగ్రామధర గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద
లక్ష్మణాగ్రజ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద భారతి వందన గోవింద ఏడు కొండలవాడ గోవింద ఏడు కొండలవాడ గోవింద ఏకస్వరూప గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద ప్రత్యక్ష దేవా గోవింద పరమదయాళో గోవింద పరమదయాళో గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద వజ్ర కవచధర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతి మాలా గోవింద వైజయంతి మాల గోవింద ప్రదక్షిణ ప్రియా గోవింద ప్రదక్షిణ ప్రియ గోవింద వసుదేవతనయ గోవింద వసుదేవ తనయ గోవింద బిల్వపత్రార్చిత గోవింద బిల్వపత్రార్చిత గోవింద భిక్షుక సంస్తుత గోవింద భిక్షుక సంస్తుత గోవింద స్త్రీ పుంరూప గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద శివకేశవమూర్తి గోవింద బ్రహ్మాండ రూప గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద నీరజనాభ గోవింద హాథిరామ ప్రియ గోవింద ఆదిరామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దనమూర్తి గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద అభిషేక ప్రియ గోవింద ఆప నివారణ గోవింద ఆప నివారణ గోవింద రత్న కిరీట గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిత్య
శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద నిఖిల లోకేశ గోవింద ఆనంద రూప గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద ఇహ పరదాయక గోవింద ఇభరాజ రక్షక గోవింద ఇవరాజ రక్షక గోవింద పరమదయాళో గోవింద పరమ దయాళో గోవింద పద్మనాభ హరి గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తిరుమల వాస గోవింద చిలుకూరు వాస గోవింద చిలుకూరు వాస గోవింద తిరుమల వాస గోవింద తిరుమల వాస గోవింద భక్తి టీవి వాస గోవింద భక్తి టీవి వాస గోవింద తిరుమల వాస గోవింద తిరుమల వాస గోవింద భద్రాద్రి వాస గోవింద భద్రాద్రి వాస గోవింద తిరుమల వాస గోవింద తిరుమల వాస గోవింద యాదాద్రి వాస గోవింద యాదాద్రి వాస గోవింద తులసీ వనమాల గోవింద తులసీ వనమాల గోవింద శేషశాయివి గోవింద శేషశాయిని గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీ వెంకటేశ గోవింద బోలో చిలుకూర్ బాలాజీ భగవాన్ की జై राज्यलक्ष्मी माता की వైనతేయ భగవాన్ की शत्रुंजय हनुमान की సమస్త భక్త మండలి की అందరూ ఈ శ్లోకం ఒకసారి చెప్పండి. గోవిందేతి గోవిందేతి సదా స్నానం సదా స్నానం గోవిందేతి గోవిందేతి సదా జపం సదా జపం గోవిందేతి గోవిందేతి సదా ధ్యానం సదా ధ్యానం గోవింద గోవింద శరణం శరణం మమ. మమ అంటే గోవింద అనే పదంలో మనందరం స్నానం చేశాం, గోవింద అనే పదాన్ని జపం చేశాం, గోవిందుడిని ధ్యానం చేసినాం, అదే గోవిందుడికి శరణు కోరాం. ఈ గోవిందనామ సంకీర్తనాన్ని అద్భుతంగా ఇవాళ రోజు వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని భగవంతుడిపైనే మనసు బుద్ధి పెట్టేటట్టుగా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు మనల్ని వదలకుండా, ఆయన ఎప్పుడు మనల్ని వదలట్లేదు, మనకి వేరే ఏ విధమైనటువంటి ఆలోచన లేకుండా అదే పనిగా మనం గోవిందనామం చేయాలి అనే సంకల్పంతో భక్తి టీవీ యాజమాన్యం వారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి మనందరం కూడా కృతజ్ఞతాపూర్వకంగా ఆ స్వామివారి దివ్యమైన ఆశీర్వాదం ప్రతి ఇంటికి ప్రతి మనస్సుకి, ఇప్పుడు ఇంట్లో టీవీ సెల్ ఫోన్లో కూడా యూట్యూబ్లో చూసే వాళ్ళు భక్తులు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆ గోవిందుడు శరణాగత వత్సలుడైనటువంటి ఆ గోవిందుడు గోదాదేవి చెప్పినట్టుగా ఇవాళ చూడండి వందల సంఖ్యలో అమ్మవార్లు గోదాదేవి స్వరూపం. మీరు అందరూ ఈ ధనుర్మాస వ్రతంలో భాగంగా కురై ఒండ్రు మిల్లై మరైమూర్తి కన్నా అని రాజగోపాలాచార్య వారు పాడారు. ఒండ్రం కురై ఇల్లై, ఏమీ తక్కువ మాకు లేకుండా చేయి స్వామి. ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరూ గట్టిగా గోవిందా గోవిందా గోవిందా
ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద చిలుకూరు వాస వెంకటరమణ గోవింద. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అందరూ కూడా ఇవాళ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అన్నిటికంటే ఉత్తమమైన ఏకాదశి. వచ్చే ఏకాదశుల్లో 26 ఏకాదశుల్లో ఉత్తమమైన ఏకాదశి, ఉత్తమ ఫలితాన్ని ఇచ్చే ఏకాదశి, నమ్మాళ్వార్లకి పరమపదాన్ని ఇచ్చినటువంటి ఏకాదశి. శ్రీరంగ క్షేత్రంలో ఉత్తర ద్వార దర్శనంతో ప్రారంభమై తిరుమలలో ఉత్తర ద్వారం, భద్రాచలంలో ఉత్తర ద్వారం, ఎక్కడెక్కడ స్వామివారి యొక్క అనుగ్రహం మనకి రుచి చూడాలని మనం అనుకుంటే అక్కడంతా ఉత్తర ద్వార దర్శనం మనకి ఏర్పాటు చేయడం జరిగింది. ఉత్తర ద్వారం ద్వారా స్వామివారు మనందరినీ కూడా లాగేసుకోవాలి. ఇప్పుడే కాదు, వెంటనే కాదు. మన జీవిత పరమార్థం అది వైకుంఠం చేరడమే మన జీవిత పరమార్థం. అందులో ఏంటయ్యా మనకి సాధనం ఏంటి అంటే, ఈ సాధనము భగవన్నామ సంకీర్తనమే సాధనం, వేరే ఏమీ మార్గం లేదు. కలియుగంలో మీరు పెద్ద యజ్ఞాలు యాగాలు ఏవి తపస్సులు చేయాల్సిన అవసరం లేదు. సులభమైన మార్గం మనకి ఇచ్చినారు. భగవన్నామ సంకీర్తనమే సులభమైన మార్గం. త్రేతాయుగంలో పుట్టిన వాళ్ళు, ద్వాపరయుగంలో పుట్టిన వాళ్ళందరూ మనల్ని చూసి అసూయపడుతున్నారు. మీకు ఎంట్రా ఇంత సులభమైన మార్గం దొరికింది, మేమేమో కష్టపడితే కానీ బ్రహ్మదేవుడు ప్రత్యక్షం కాడు, ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షం కాడు, స్వామివారు ప్రత్యక్షం కారు. మీరు గోవింద అంటే దొరికిపోతున్నారు స్వామివారు. ఇంత సులభమైన మార్గం మీకు దొరికింది వాళ్ళు అసూయపడుతున్నారు. మనం అంత అద్భుతమైన అవకాశం దొరికినా కూడా మనం దాన్ని వినియోగించుకోవడం లేదు. పార్వతీదేవి ఒక ప్రశ్న అడిగింది పరమేశ్వరుని. కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితైర్నిత్యం శ్రోతుమిచ్చామ్యహం ప్రభో. స్వామి, ఈ విష్ణు సహస్రనామం చాలా పెద్దది కదా, పూర్తిగా చదవాలంటేనే 45 నిమిషాలు మెల్లిగా చదివితే, కొంచెం ఫాస్ట్గా చదివిన వాళ్ళు చదివితే 25 నిమిషాలు 30 నిమిషాలు. ఇంత పెద్ద విష్ణు సహస్రనామం పండితులందరికీ కూడా చెప్పేయడానికి అవకాశం ఉంటుంది. మాలాంటి పామరులకి ఇప్పుడు అమ్మవారు చూడండి, మనలాగా మన కోసం అడిగినట్టుగా అడుగుతుంది అమ్మవారు. కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితే నిత్యం శ్రోతుమిచ్చామ్యహం ప్రభు. లఘునా అంటే షార్ట్కట్. ఇప్పుడు షార్ట్కటే కదా. ఇప్పుడు మన టీవీ సీరియల్ నడుమ ఏ అడ్వర్టైజ్మెంట్ టైంలో మనం విష్ణు సహస్రం చెప్పగలమా? చెప్పొచ్చు. పరమేశ్వరుడు సమాధానం చెప్తున్నాడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అంటే 3 సార్లు రామనామం చెప్తే చాలు అంటున్నారు స్వామివారు. భద్రాచలం రామదాసు గారి గురించి మీ అందరికి తెలుసు. భద్రాచల రామదాసు రామజోగి మందు కొనరే అని పాడారు. అంటే రామనామమే మందు. దేనికి? ఈ భవ సాగరంలో మునిగినటువంటి వాళ్ళం మనం. పాపభూయిష్టమైన శరీరం, రోగభూయిష్టమైన శరీరం. ఈ శరీరంలో ఉన్నటువంటి జీవాత్మ అవస్థపడుతున్నది. మళ్ళీ జన్మ ఎత్తాలా? మళ్ళీ 84 లక్షల జన్మలు ఎత్తితే ఒకసారి మనిషి శరీరం దొరుకుతుంది. ఈ మానవ శరీరం దొరకడానికి మనం తల్లిదండ్రులకి ఎంతో రుణపడి ఉన్నాం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సులభంగా దొరకలేదు. 84 లక్షల జన్మలు ఎత్తితే ఒక్కసారి మనిషి శరీరం దొరుకుతుంది. మళ్ళీ ఇది వదులుకున్నాం అనుకోండి, మళ్ళీ ఎక్కడ పుడతామో ఎలా పుడతామో తెలియదు. అందుకోసం ఇది లాస్ట్ జన్మగా ఉండాలి అని మనకి గుర్తు చేయడం కోసమే ఏటా వైకుంఠ ఏకాదశి మనకి ఉత్తర ద్వారం తెరిచి స్వామివారు ట్రైలర్ చూపిస్తున్నారు. వైకుంఠంలో ఇలా ఉంటాంరా, మీరు కూడా ఇలాగే నన్ను కోరుకోండియా అంటున్నారు స్వామివారు. సో ఇవాళ మనం అద్భుతమైన రీతిలో గోవిందనామం చెప్పుకున్నాం, రామనామం. ఈ 3 రామనామాలు కలిగినటువంటి అద్భుతమైనటువంటి ఒక భజన ఉన్నది. దాంట్లో ఏంటంటే మొత్తం 108 వాక్యాలు, మనం 11 వాక్యాలు చెప్తాం. అందులో ముఖ్యమైనవి దాంట్లో ఏంటంటే వాక్యం ఎలా పోతుందంటే
రామనామము రామనామము రమ్యమైనది రామనామము. అందరు ప్రేక్షకులందరూ కూడా నాతో కలిస్తే మనం ఈ 11 వాక్యాలు, ఇందులో ఏంటి అంటే విష్ణు సహస్రనామం పారాయణం చేసిన ఫలితం. ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఒక సీక్రెట్ టీవీలో చెప్పడం ఏంటి, బహిరంగమైనటువంటి రహస్యం. 1,000,000 జన్మల పాపాలని పోగొడుతుంది, అంటే 1,000,000 రెట్లు పవర్ పెంచుతుంది. ఇప్పుడు 1000 నామాలు 1000 టైమ్స్ మల్టిప్లై అయితే 1000 కోట్ల రామనామం చేసినంత ఫలితం మనకు దొరుకుతుంది. అందుకోసం 11,000 కోట్లు చెప్పినంత ఫలితం దొరుకుతుంది. కాబట్టి అద్భుతంగా మనందరం పారాయణ చేద్దాం. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. శ్రీమదఖిల రహస్య మంత్ర విశేషధామము రామనామము. దారి నుంటిగా నడుచు వారికి తోడు నీడే రామనామము. నారదాది మహామునింద్రులు నమ్మినది శ్రీరామనామము. కోరి కొలిచిన వారికెల్లను కొంగు బంగారు రామనామము. పాహి కృష్ణాయనుచు ద్రౌపది పలికినది శ్రీరామనామము. ఆలు బిడ్డల సౌఖ్యమున కన్నా అధికమైనది రామనామము. నీవు నేనను భేదమేమియు లేకయున్నది రామనామము. ఇడా పింగళ మధ్యమందున ఇమిడియున్నది రామనామము. అండపిండ బ్రహ్మాండములకు ఆధారమైనది రామనామము. గౌరికిది ఉపదేశనామము కమలజుడు జపించు నామము. ఆంజనేయుని వంటి భక్తులకు ఆశ్రయమే శ్రీరామనామము. రామనామ స్మరణ చేసిన క్షేమమిచ్చును రామనామము. మంగళంబగు భక్తితో పాడిన శుభకరంబగు రామనామము. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరు చెప్పండి అమ్మ, అందరూ నా వెనకాల రామనామంలో ఉండేటటువంటి శరణాగతి తత్వం చెప్పే శ్లోకం అందరు చెప్పండి. ఇది విభీషణుడు రాముల వారి పాదాలని ఆశ్రయించినప్పుడు శ్రీరాముల వారు ప్రామిస్ చేశారు, అంటే వాగ్దానం చేశారు. ఎలాగ మనని కాపాడుతామో వాగ్దానం చేశారు. అందరూ నా వెనక చెప్పండి. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యః దదామి ఏతత్ వ్రతం మమ. అంటే అర్థం ఏంటంటే, నేను నీ వాణ్ణి, తవా అహం అస్మి, నీ వాణ్ణి స్వామి,
అని నా పాదాల దగ్గర నన్ను ఆశ్రయించి ఎవరు వచ్చినా ఆ భయం, నేనున్నానయ్యా నీకు భయం లేదు అంటాను అని ఎప్పుడు వాగ్దానం చేశారు? త్రేతాయుగంలో. తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ మళ్ళీ ఇంకొక వాగ్దానం చేశారు. ఆ వాగ్దానమే మనకిప్పుడు శరణాగతి. ఆ స్వామివారి పాదాలని ఆశ్రయించి శరణు కోరుకుంటే మనకి ఏ ఇబ్బంది లేదు. ఇవాళ అద్భుతమైన రీతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యమైన ఆశీర్వాదం మీ అందరికీ ఉండుగాక. శ్రీరాముల వారు వెంకటేశ్వర స్వామి వారిలో శ్రీరాముల వారిని కొలిచింది చాలా గోవిందనామాల్లో శ్రీరాముల వారిది ఉంది. వానర సేవిత అంటే ఎవరిది? వారధి బంధన ఎవరిది? సో గోవిందనామము రామనామము రెండు కలిపి ఇవాళ అద్భుతంగా మనం పారాయణం చేసినాము. అందరికీ కూడా మంగళం కలుగుగాక. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేత్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. మహిమాన్వితమైనటువంటి వైకుంఠ ఏకాదశి రోజున ఆ గోవిందుణ్ణి సామూహిక గోవింద నామ స్మరణతో అభిషేకించాం కదా. ఇక కార్యక్రమాన్ని మహామంగళహారతితో ముగిద్దాం. ఓం శ్రీయకాంతాయ కళ్యాణనిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీ సువిభ్రమాలోక శుభ్రో విభ్రమ చక్షుషే చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమానాయ వెంకటేశాయ మంగళం. మంగళాశాసన పరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. గోవిందా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. ఆపదమొక్కులవాడ అనాథ రక్షక గోవిందా. లక్ష్మీరమణ గోవిందా. వెంకటరమణ గోవిందా. ఇందిరారమణ గోవిందా. శ్రీ